అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఒక వీకెండ్లో ట్రిప్కి ప్లాన్ చేసుకున్నామండి. ఆ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ ఇవి. ఇది 2 డేస్ ట్రిప్ అనమాట. అంటే గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, కొల్లూరు ఈ 4 ప్లేసెస్కి 2 డేస్ ట్రిప్గా ప్లాన్ చేసుకున్నాము. సో ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 వేరే వీడియో ఉంటుంది. అంటే ఒకే వీడియో లెంతీగా అయిపోతుందని 2 పార్ట్స్ కింద పెడుతున్నాను. అందరికీ హాలిడే ఉంటుందని ఇది సాటర్డే సండే మేము ప్లాన్ చేసుకున్నామండి. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఇదేమి, సాటర్డే సండేస్ వెళ్ళడమే. ఎందుకు అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. మేము మొత్తం 6 మెంబర్స్ అండి. అంటే పెద్దవాళ్ళం 6 మెంబర్సు, పిల్లలు ఒక 2 అనమాట. టోటల్గా 8 మెంబర్స్ వెళ్ళాము. ఫ్రైడే నైట్ బెంగళూరు నుంచే బయలుదేరాము. 8:30కి బస్ అనమాట. మేము వెళ్తుంది కర్ణాటకలోనే వేరొక ప్లేస్కి అనమాట. కానీ జర్నీ అయితే మాత్రం ఆంధ్ర వెళ్ళినంత దూరం ఉందండి. నైట్ 8:30కి బస్ ఎక్కితే మార్నింగ్ 9కి దిగాము అక్కడ. ఇది బయ్యందూరు ఎంట్రన్స్ అనమాట. అంటే మురుడేశ్వర్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ బాగా నచ్చినవి ఏంటంటే చిన్న చిన్న నదుల్లా ఉన్నాయండి. అంటే కాలువలు అంటారు, ఏర్లు అంటారు, నదులు అంటారు కదా, అవి చాలా ఉన్నాయి. ప్లస్ ఈ బీచ్ ఒకటి. మేము దిగే ప్లేస్కి కొంచెం ముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు ఉందన్నమాట ఇది. అసలు ఎంత కన్వీనియంట్గా ఉందంటే రోడ్డు మీద వెళ్తూ అలా ఏదైనా వెహికల్ ఆపేసి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడటానికి అంత బాగుంది, అంత దగ్గరగా ఉంది రోడ్డుకి. ప్లస్ ఏంటంటే దాన్ని ఒక వ్యూ పాయింట్లా పెట్టేసి చిన్న చిన్న స్టాల్స్ అవి పెట్టేస్తారు కదా, అలా ఏమీ లేదు. చక్కగా ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళి రావచ్చు. అండ్ ప్లస్ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క దగ్గర ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బాగుంది కదా. ఇక్కడ ఇల్లులు తక్కువ ఉన్నాయండి. చెట్లు, ఈ వాటరు, చిన్న చిన్న నదులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. బిల్డింగ్స్ అంటే సింగిల్ ఇండివిజువల్ ఇల్లులు ఉంటాయి కదా, అలానే ఉన్నాయి. దానిపైన బిల్డింగ్ ఇలా అపార్ట్మెంట్స్ లాగా ఏమీ లేవు. బెంగళూరుకి ఫుల్ ఆపోజిట్గా ఉంది ఏరియా అంతా. ఇదనే కాదు, ఇప్పుడు నేను 4 ప్లేసెస్ చెప్పాను కదా వెళ్ళామని, అన్ని చోట్ల అలానే ఉన్నాయండి. ఒక్కటే ఇల్లు, దానిపైన ఇంకొక ఇల్లు ఉంటే ఉంది, ఆ పైన ఇంకా లేదనమాట. అలా పెట్టుకున్నారు, బాగుంది. సో దిగిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి గోకర్ణ వెళ్ళాము. ఫస్ట్ మాకు హోటల్ రూమ్స్ ప్లస్ క్యాబ్ అన్నీ చూసి పెట్టింది తినేనండి. లైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా సుదర్శన, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట. వాళ్ళ ఊరు అదే, అక్కడే ఉంటాడు తను. సో తనకు బాగా తెలుస్తుంది అని చెప్పి తనకే అప్పచెప్పాము. రూమ్స్, క్యాబ్ అన్నీ తనే బుక్ చేశాడు. సో తను కూడా వచ్చాడనమాట మాతోని. గుడికి వచ్చాము. ఫస్ట్ యాజ్ యూజువల్ గుడి ముందు ఎలా అయితే ఉంటాయో చిన్న చిన్న స్టాల్స్ అన్నీ పెట్టారు. బట్టలవి, దేవుడి సామాన్లు, ఇత్తడి సామాన్లు అవన్నీ అమ్ముతారు కదా, అలాంటివన్నీ బాగున్నాయి. ఈ చిన్న చిన్న ఆవులండి, అన్నీ అక్కడ చిన్న చిన్న ఆవులే ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చి గుడి అంట. నేనైతే గుడి అనుకోలేదండి నిజంగా. ఏదో ఇల్లు, పాతబడ్డ ఇల్లేమో అనుకున్నాను. లోపల గుడి ఉంటుందంట. శివుని ఆత్మలింగంతో ముడిపడిన 5 శైవ క్షేత్రాలలో ఇది కూడా ఒకటంట. ఈ గుడిలో ఉండే లింగాన్ని మహాబలేశ్వర లింగంగా ఇక్కడ వాళ్ళు పూజిస్తారంట. దీన్ని గోకర్ణ అని ఎందుకన్నారంటే శివుడు పాతాళ లోకంలో తపస్సు చేసుకొని భూలోకానికి వస్తుండగా భూమాత గోవు రూపాన్ని ధరించి ఉంటుందంట. అప్పుడు శివుడు గోవు యొక్క చెవి నుంచి బయటికి వస్తాడంట. అందుకని గోవు అంటే గో, కర్ణం అంటే చెవి. చెవి నుంచి బయటికి వచ్చాడు కాబట్టి గోకర్ణ అని దీనికి పేరు వచ్చిందని స్థల పురాణాల్లో చెప్తున్నారంట. గుడి అయితే చాలా పాతదండి. ఎందుకు డెవలప్ చేయకుండా వదిలేశారో తెలియదు కానీ మొత్తం అన్ని లింగాలే ఉన్నాయి. ఈ చిన్న చిన్న గుడిల్లో కూడా లింగాలే ఉన్నాయన్నమాట. లోపల మొత్తం అన్ని లింగాలే. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరుతో ఉంది. ఈ చిన్న చిన్న గుళ్ళు చూడటానికి కుదరలేదు. లైన్ అయితే చాలా పెద్దది ఉందండి. మాకు డే మొత్తం గుళ్ళోనే సరిపోయింది. ఇది గర్భగుడి యొక్క గోపురం అనమాట, రాజగోపురం. మేము గుడి నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. 5 అయ్యింది. ఇక్కడ బోటింగ్ కోసం వచ్చాము. అంటే బయటకు వచ్చేసరికి 3 అలా అయ్యింది. మళ్ళీ మేము ఉండే ప్లేస్ వైపు వచ్చామన్నమాట. ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అటువైపు వచ్చాము. అక్కడికి ఆల్మోస్ట్ 2 అవర్స్ ఏమో జర్నీ పట్టింది.
ఇది మేము ఉండే హోటల్‌కి కొంచెం దగ్గరలోనే ఉంది. హొన్నావర్ బోటింగ్ అనమాట. చాలా ఫేమస్. చాలా బోట్లు తిరుగుతున్నాయి. నాకిందులో బాగా నచ్చిందేంటంటే, మనం ఎంతమంది వెళ్తే మన అందరికీ ఒక బోట్ అనమాట. వేరే ఫ్యామిలీని తెచ్చి ఇందులో పెట్టడము, లేదా మనల్ని తీసుకెళ్ళి వేరే బోట్‌లో పెట్టడం అలాంటిదేమీ లేదు. మనం ఇద్దరం వెళ్తే ఇద్దరం, ముగ్గురం వెళ్తే ముగ్గురం. ఎంతమంది వెళ్తే అంతమందికి ఒక బోట్ అనమాట. ఓన్లీ ప్రత్యేకించి మన వరకు ఒక బోట్ ఇస్తారు. అలా చార్జెస్ ఎంత తీసుకున్నారో నాకు తెలీదండి. మా హస్బెండ్ పే చేశారు. ట్రిప్ మొత్తంలో నేను బాగా ఎంజాయ్ చేసింది మాత్రం ఇదేనండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అన్ని బోట్లున్నా కూడా చాలా కామ్‌గా ఉంది. అరౌండ్ 5కి అలా మేము బోట్ ఎక్కామనమాట. మళ్ళీ రిటర్న్ 6 అలా అయింది వచ్చాము. దగ్గర 1 అవర్ వరకు తిప్పారు. చాలా సేపు ఉందండి. ఆ వాటర్ అసలు ఎంత ప్లెజెంట్‌గా ఉందో. ఇక్కడ బోట్స్‌లో చక్కగా ఫోటో షూట్స్ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాస్ ఉంటాయి కదా! మేము వెళ్ళేటప్పుడు ఒకరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. అంటే ఒక డ్రోన్ కెమెరా వచ్చిందనమాట మా బోట్ సైడు. మేము అది ఎవరో చూడటానికి అట్లా పెట్టారేమో అనుకున్నాము. తర్వాత పక్క బోట్‌లో నుంచి వాళ్ళు పైకి లేచారు. అప్పుడు అర్థమైంది మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారని. చాలా బాగుందండి. ప్లేస్ మాత్రం చూడాల్సిందే ఖచ్చితంగా. అంత అందంగా ఉంది. ఇక్కడ బోట్స్ కూడా డిఫరెంట్ అనమాట. అంటే ఇప్పుడు అన్ని బోట్స్ ఒకరికే ఇచ్చి అక్కడ టికెట్ తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కోటి ఇవ్వటం కాదు. అంటే 5 ఆర్ 10 బోట్స్ ఒక పర్సన్ అనమాట. లేదా గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌వి. అలా ఒక 5, 10 ఒకరివి, ఒక 5, 10 ఒకరివి అలా పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒకరి దగ్గరికి మనకు కావాలి అంటే ఓన్లీ ఆ 5 బోట్స్‌లోనే ఎక్కిస్తారనమాట. అలా. అలా బ్యాచెస్ వైస్‌గా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఓ సెపరేట్ నేమ్స్ ఉన్నాయి. సో, మనం ఎక్కడికెళ్ళి ఆ కౌంటర్‌లో తీసుకుంటే ఆ పేరు గల బోటింగ్ దగ్గరికే మనం వెళ్ళి బోట్ ఎక్కాలనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది సారావతి రివర్ అని అంటారంట దీన్ని. ప్లేస్ అయితే చాలా బాగుందండి. అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయి. చక్కగా మొత్తం గ్రీనరీ. ఇదనే కాదు ఆ ఊరంతా చాలా గ్రీనరీగా ఉందనమాట. మొత్తం చెట్లకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. చాలా చెట్లున్నాయి. ఇల్లులు చాలా తక్కువ ఉన్నాయి. మనకున్న బిజీ లైఫ్‌లో ఇలాంటి ప్లేస్‌లు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయన్నమాట. ఇదేమో కేరళ వ్యూ అంట. ఎందుకని ఆ పేరొచ్చిందో తెలీదు. ఆ బోట్ ఆయన చెప్తున్నాడు. అది కేరళ వ్యూ అంట. అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయని మరి చెప్పాడో ఏంటో తెలీదు. మనకి తెలియని ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలండి. మాకైతే చాలా వరకు జర్నీ వేస్ట్ అయిపోయింది. ఇంకొకటి టెంపుల్స్‌లో చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళిన తప్పు ఏంటంటే వీకెండ్స్‌లో వెళ్ళాం కదా! అదే మేము చేసిన పెద్ద తప్పు. వీకెండ్స్ అవ్వడం వల్ల చాలామంది జనం వచ్చారు. సో, టెంపుల్స్ దగ్గర ఇలాంటి దగ్గర చాలామంది జనం వల్ల మాకు టైం వేస్ట్ అయిపోయింది. ప్లస్ జర్నీ ఒకటి చాలా లాంగ్ అయిపోయిందనమాట అన్నిటికీను. సో, మీరెవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రము మీరు చూసే ప్లేసెస్‌కి మీ రూమ్ దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. మేము వెళ్ళే ప్లేసులు వేరేగా, మేము ఉండే చోటు వేరేగా అయిపోయింది. దానివల్ల ఏంటంటే మాకు టైం అంతా జర్నీకే తినేసిందనమాట. సగం ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా! టెంపుల్స్‌లో సగం డే అంతా అక్కడే అయిపోయింది లైన్స్ వల్ల. వీకెండ్స్‌లో అస్సలు వెళ్ళకూడదండి. వీక్ డేస్‌లో వెళ్ళడం బెటరు. క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అప్పుడైతే. నెక్స్ట్ కుదిరితే మాత్రం ఎప్పుడైనా వీక్ డేస్‌లో వెళ్ళటానికే చూడాలి. ఇదైతే మేము రిటర్న్ అవుతున్న టైంలో అనమాట. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది అంతాను. పక్కన కూడా ఏం కనిపించట్లేదండి. చెట్లు ఉండటం వల్ల ఏమో తొందరగానే చీకటి పడిపోయింది. పక్షులు కూడా వాటి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మేము మురుడేశ్వర్ వెళ్ళాము. యాక్చువల్లీ ఇది మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా వెళ్తే ఉంటుందా లేదా అని డౌట్ మీదే బయలుదేరాం అనమాట. ఇక్కడి నుంచి బయటకొచ్చి మురుడేశ్వర్ బయలుదేరాం. అదైతే నాకు 5 ఏళ్ల కల అండి. ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నా ఆ టెంపుల్‌ని. ఈసారి ఇలా నెరవేరిందనమాట. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే ఒక ఆర్చ్ ఉంది టెంపుల్ లోపలికి. కొంచెం దూరం వెళ్ళగానే ఫుల్లు లైట్స్ అండి. అసలు టెంపుల్ వరకు కూడా లైట్లు పెట్టారు బాగా. అటు ఇటు చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా! అలాంటివి పెట్టారు. బొమ్మలు, బట్టలు అబ్బో! ఒక్కటేంటి చాలా ఉన్నాయండి అక్కడ. దీనికి కూడా చాలా పెద్ద స్టోరీనే ఉందండి. అంటే రావణాసుడు ఆత్మలింగాన్ని పైకి తీయటానికి ప్రయత్నిస్తాడు కదా! అది గోకర్ణ అనమాట. స్టార్టింగ్ పాయింట్ అది. గోకర్ణ నుంచే అన్నీ విచ్ఛిన్నమై పడతాయి. ఇప్పుడు ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని పైకి విసిరేసేటప్పుడు
ఈ మృదేశ్వర్ పర్వతం అని ఒక ప్లేస్లో పడుతుందంట. అదే కాలక్రమేణా మురుడేశ్వర్గా మారిందని చెప్తుంటారు. గుడికి ఎంట్రన్స్లో ఈ రాజగోపురం ఉంటుందండి. ఎంత పెద్దది ఉంటుందో ఒక్క ఫ్రేమ్లో అయితే పట్టదు. ఫోటో కూడా తీయలేము. కింద కూర్చొని తీస్తే అప్పుడు మొత్తం ఫోటో వస్తుంది. చాలా పెద్దది ఉందండి. ఆ పైకి రాజగోపురం పైకి వెళ్ళటానికి కూడా లిఫ్ట్ అవైలబిలిటీ ఉందన్నమాట. దానికి కూడా టికెట్ ఇస్తారు. బట్ మేము వెళ్ళిన టైమింగ్లో అది క్లోజ్ చేసి ఉంది. లోపల దర్శనంకి మాత్రం జనం మామూలుగా లేరు. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి 11 అవుతుంది. సో పిల్లలతో మాకు కుదరదు అని చెప్పి వెళ్ళలేకపోయాం. క్లోజ్ చేసేస్తారు కూడా గుడి నాకు తెలిసి. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 7:30, 8 అలా అయిపోయింది. సో దర్శనంకి అయితే మాకు కుదరలేదండి. ఇది గుడికి వెనక భాగం అన్నమాట. ఇదిగోండి రావణాసురుడు వినాయకుడికి లింగం ఇస్తారు కదా, అదే ఈ బొమ్మలు. ఈ గుడికి పక్కనే బీచ్ ఉంటుందండి. ఆ పైనుంచి చక్కగా బీచ్ వ్యూ అంతా బాగుంటుందంట. బట్ మేము చూడలేకపోయాం. మళ్ళీ పొద్దున్నే వద్దాం అనుకున్నాం కానీ అప్పటికి మనకు వేరే ప్లాన్ ఉండటంతో రాలేకపోయాము. మొత్తానికి ఇక్కడ వరకే ప్రాప్తం అనుకున్నాము. ఇది ఫస్ట్ డే వీడియో అండి. నెక్స్ట్ డే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.